హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరుతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక సరికొత్త కార్యక్రమం ప్రజల్లో కొత్త చర్చకు లేవనిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో దాదాపుగా ఎలక్షన్స్‌కి 2 సంవత్సరాలు ముందుంది అనే టైం నాటికే ప్రతి ఒక్క వైసీపీ లీడర్‌ని, నేతల్ని, ఎవరైతే మంత్రుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి జగనన్న పేరుతోటి ప్రతి ఇంటికి వెళ్ళాలని, ప్రతి ఇంటిని టచ్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని పాంప్లెట్ల రూపంలో ముద్రించి ఈ ఇంటికి ఇన్ని లక్షలు సహాయం చేశాం, ఈ ఇంటికి ఇన్ని వేల రూపాయలు సహాయం చేశాం, ఈ సంక్షేమ పథకాలు మీ ఇంటికి వచ్చాయి. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఒక పాంప్లెట్ క్రియేట్ చేసి ఆ పాంప్లెట్ని వాళ్లకు పంచడం ద్వారా ప్రభుత్వం మిమ్మల్ని ఇన్ని రకాలుగా ఆదుకుంది, ప్రభుత్వం మీకు ఇంత డబ్బిచ్చింది, ప్రభుత్వం మీతోనే ఉంది అని చెప్పించడానికి చాలా కష్టపడ్డారు. దానికి ఒక పెద్ద ప్రోగ్రాం ప్లాన్ చేసి ఇంటింటికి వెళ్ళడం, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పరామర్శించటం, పరామర్శించి ఆ పాంప్లెట్ చేతిలో పెట్టడం, చేతిలో పెట్టి ఇంత ప్రభుత్వం సహాయం చేసింది కాబట్టి మీరు మా పార్టీకి ఓటేయాలని జరిగినటువంటి తతంగాన్ని చూసాం. కానీ ఎలక్షన్స్ జరిగాయి, ప్రభుత్వం మారింది. అంటే ప్రజలు చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు చేసే పనులన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి, ఆ చేసిన పనుల మీదే బేస్ అయి ఓట్లు వేస్తారు తప్ప ఇలాంటి ఇంటింటికి మా ఇంటికి మీ ఇంటికి అన్న పెద్ద ఉపయోగం ఉండదని జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏపీ ప్రజలు తేల్చి చెప్పారు. ఇప్పుడు టీడీపీ చేపట్టినటువంటి కార్యక్రమం పలు జిల్లాల్లో జోరుగా ప్రసారం సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలను, ఇప్పటి వరకు చేసిన సంక్షేమాన్ని ప్రజలందరికీ చెప్తున్నారు. అదే సమయంలో ఒక ఇంట్లో ఎంత మేలు జరిగింది, ఎవరెవరికి ఏ ఏ పథకాలు అందుతున్నాయనే విషయాన్ని కూడా సమగ్రంగా వివరిస్తున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం అయితే నిర్విఘ్నంగానే కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని 3 అంచెలుగా పార్టీ విభజించింది. దీని ప్రకారం నాయకులను అంచనా వేస్తున్నారు. మొదటిది కూటమి నాయకులను కలుపుకొని పోవడం. ఇప్పటి వరకు ఎలాగున్నా ప్రజల మధ్యకు వెళ్లే సమయంలో నాయకులు సరైన సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కూటమి ఐక్యంగానే ఉందని ప్రజలకు స్పష్టం చేయాలి. ఈ క్రమంలో జనసేన, బీజేపీ నేతలను కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ విషయంలో మాత్రం నేతలు దాదాపుగా వెనకపడుతున్నారని చెప్పాలి. ఇక పాయింట్ 2, వైసీపీ లోపాలను ఎత్తిచూపడం. ప్రస్తుతం ప్రజల మధ్యకు వెళుతున్న నాయకులు ఈ విషయంలో వెనకబడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తిచూపుతూ తాము ఇప్పుడు ఏం చేస్తున్నామన్నది ప్రజలకు వివరిస్తే తేడా తెలుస్తుంది అని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. కానీ రాజకీయంగా ఎందుకో ఈ విషయంలో నాయకులు చేయడం లేదు. కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే దీనిని ప్రాధాన్యత అంశంగా చూస్తుండగా మిగిలిన జిల్లాల్లో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇక పాయింట్ నెంబర్ 3, స్థానిక క్యాడర్ను బలోపేతం చేయడం. స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ను బలోపేతం చేయాలన్న ఉద్దేశం కూడా ఈ కార్యక్రమంలో ఇమిడి ఉంది. ఈ విషయంలో చాలా వరకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు, క్యాడర్కు ప్రాధాన్యం అందిస్తున్నారు. దీంతో ఇంటింటికి కార్యక్రమంలో భారీ ఎత్తున క్యాడర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటి ఆధారంగానే నాయకులపై పార్టీ ఒక అంచనాకు వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత పదవులు ఇవ్వాలన్నా దీనిని కొలమానంగా తీసుకుంటారు.